మాదిగ ఉపకులాల చైతన్యం హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కర్నూలులో ఉద్యమ జెండా రెపరెపలాడింది. పట్టణంలోని లక్ష్మీనగర్లో చిన్ని ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అజెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మోలింటి మారెప్ప ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. మాజీ మంత్రి మోలింటి మారెప్ప, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్, పట్టణ అధ్యక్షులు పాముల కుమార్, మాదిగ కళామండలి అధ్యక్షుడు విజయ్, మహిళా నాయకురాలు బేబీ రాధా, హసీనా తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ స్థాపించి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గడిచిన 3 దశాబ్దాల్లో సాధించిన విజయాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన పోరాటాల వల్లే నేడు సమాజంలో అనేక మార్పులు వచ్చాయని కొనియాడారు. నన్ను ఎంచుకున్నందుకు మాదిగ సభ్యులుగా లక్ష్మణ ప్రజలందరికీ, చిన్నన్న గారికి, వెంకటేశ్వర గారికి, కుమారన్న గారికి, పేరు అందరికీ నమస్కారం. కర్నూలు నడిబడిలో కలెక్టర్ ఆఫీసు దరిదాపులో దాదాపు ఒక 10 సెంటీమీటర్లు లేని ఏరియా లక్ష్మీనగర్ 24వ వార్డులో ఎంఆర్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ దినం ఈరోజు జరిగినది. ఈ యొక్క ఆవిష్కరణ చేయడానికి మరి పెద్దలు ఈ వార్డు సంబంధించిన చిన్నన్న గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ గౌరవించి నూతన కమిటీ ఇస్తూ ఆ కమిటీతో పాటు నూతన జెండా ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన చిన్నన్న గారికి ఎంఆర్పీఎస్ తరఫున చాలా ఉద్యమ నమస్కారం తెలియపడుతుంది. అలాగే ఇక్కడ ఈ వార్డు అధ్యక్షులు విక్కీ అలియాస్ నాగార్జున అనే బ్రదర్ని వార్డు అధ్యక్షుడిగా ఎన్నిక చేశాము. అలాగే వైస్ ప్రెసిడెంట్గా అరుణ్ కుమార్ గారు కూడా ఎన్నికబడ్డారు. మరి మిగతా వాళ్ళ పేర్లు కూడా ఉన్నవి. ఈ యొక్క ఫుల్ బాడీ ఫిలప్తోనే ఈరోజు పండగ తీరుగా మీడియా మిత్రుల ద్వారా మన కర్నూలు నగరానికి నిలబడుతున్నాం. ప్రతి వార్డులో ఇట్లా జెండాలు ఎగరేసుకుంటూ అదే ఎంఆర్పీఎస్ ఐకమత్యం కొరకు పనిచేయాలని చెప్పి కోరుతూ ముగించుకుంటున్నాం. నా పేరు ఎంఆర్పీఎస్ కర్నూలు నగర అధ్యక్షులు పాముల కుమార్. ఈరోజు కర్నూలు నగరం నడిబొడ్డున అదేవిధంగా 24వ వార్డు లక్ష్మీనగర్ నందు చిన్నన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వార్డు అధ్యక్షులు విక్కీ నాగార్జున మాదిగ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పాముల కుమార్ మాదిగ గారి సభాధ్యక్షతన ఈరోజు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జెండాను ఆవిష్కరించడమైనది. అదేవిధంగా నాటి నుండి నేటి వరకు జెండా స్థాపించి 31 సంవత్సరాల సందర్భంగా ఈ వార్డులో కూడా జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఈ వార్డులో జెండా ఆవిష్కరణ